హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది. ఎవరైనా ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో నిమ్మకాయలు చాలా ఉన్నాయన్నమాట. అందుకనే ఇలా నిమ్మరసం తీసేసి ఒక బాటిల్‌లో ఏసి ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను. మీ దగ్గర గాజు బాటిల్ ఉంటే గాజు బాటిల్‌లో ఏసి పెట్టుకోండి మంచిది. నా దగ్గర గాజు బాటిల్ లేదు. అందు గురించి అనేసని ఇలా ప్లాస్టిక్ బాటిల్‌లోనే పెడుతున్నాననమాట. ఇలా మనం పెట్టుకుంటే 15 డేస్, 20 డేస్, 1 మంత్ వరకు కూడా ఉంటుందండి. ఏం పాడవదు. అంటే నిమ్మకాయలు పెడుతుంటే ఫ్రిడ్జ్‌లో నిమ్మకాయలు పాడైపోతున్నాయి. అందు గురించి అనేసి నేనిలా పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాలు తోడు పెడుతున్నానండి. అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. పాలు తోడేసిన తర్వాత నైట్ గిన్నెలున్నాయనమాట. ఆ గిన్నెలు కూడా కడిగేస్తున్నాను. నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి లంచ్ అనమాట. లంచ్‌లోకి ఇవాళ మిల్ మేకర్ పులావ్ చేద్దాం అనేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర అన్నీ తీసి పెట్టుకున్నాను. 1 ½ గ్లాస్ రైస్ అండి తీసుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్, బిర్యానీ మసాలా, నెయ్యి అండ్ బిర్యానీ దినుసులు తెలుసు కదా! లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క అన్నీ ఇంకా మిగతావన్నీ అనమాట. మరాఠీ మొగ్గ అన్నీ, బిర్యానీ ఆకు అన్నీ తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం వాటర్ తీసుకొని అందులోకి మిల్ మేకర్లు ఉన్నాయి కదండీ! అవి కొంచెం సేపు నానబెట్టుకొని అవి 2, 3 సార్లు కడిగిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా ఇలా పిండి వాటిని ఇలా పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్, కొంచెం ఘీ కావాలి అనుకుంటే ఓన్లీ ఘీతో కూడా చేసుకోవచ్చండి. నేనైతే 2 వేశాను. వేసిన తర్వాత అయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఘీ అనేది ఈ బిర్యానీ దినుసులనేది వేసేసేయండి. ఈ బిర్యానీ దినుసులు కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఈ క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోండి. మీకు అనుకుంటే ఇక్కడ బంగాళదుంప అవి కూడా వేసుకోవచ్చు. గ్రీన్ పీస్ అన్నీ అంటారు కదా! అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయట్లేదు. ఇవి ఒక్కటే వేశాను. నెక్స్ట్ ఇవి మగ్గినియండి. మగ్గిన తర్వాత ఒక స్పూనున్నర గాని, 2 స్పూన్లు గాని మీరు తినే మసాలాని బట్టి ఈ బిర్యానీ మసాలాలు గాని, అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మేము మీడియంగా తింటాం మసాలా. అందు గురించి అనేసని నేను 1 ½ స్పూన్ ఏసాను అల్లం వెల్లిపాయ పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది గరం మసాలా అండి. హోమ్ మేడ్ నేనే చేశాను. ఇది బావుంది కదండీ! అందుకనే మీకు చూపిస్తున్నాను. రిలయన్స్‌లో తీసుకున్నానది. సిరామిక్‌దనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఇది ఘాటు ఉంటదండి. అందు గురించి అనేసి నేను కొంచెం వేశాను. నెక్స్ట్ ఆచి బిర్యానీ మసాలా చూపిచ్చాను కదా! అది కూడా వేశాననమాట. అది కూడా ఒక స్పూన్ దాకా వేశాను. నెక్స్ట్ ఇవన్నీ వేసిన తర్వాత వేగుతున్నప్పుడు మనం పిండి పెట్టుకున్న మిల్ మేకర్స్ ఉన్నాయి కదండీ! ఆ మిల్ మేకర్స్‌ని కూడా యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే అవి కూడా ఈ మసాలాతో పాటు వేగితే బావుంటుందనమాట. ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా బాగా వేపుకోండి మిల్ మేకర్స్‌ని. మనం ఇప్పటి వరకు బిర్యానీకి అసలు సాల్ట్ వేయలేదండి. ఎప్పుడు వేయాలో నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను రైస్ అనేది కడగలేదండి. బాస్మతి రైసే తీసుకున్నాను. రైస్ కూడా వేసేసి రైస్ కూడా ఒక్కసారి ఈ మసాలాతో పాటు కలుపుకోండి ఒకసారి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వాటర్ పోసుకోవాలనమాట. నేను 1½ గ్లాస్ రైస్ అని చెప్పాను కదా! అందు గురించనేసి నేను 3 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. అంటే సరిపోతుందండి బాస్మతి రైస్ కాబట్టి. అదే మామూలు రైస్ అయితే మనం 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా మీకు. ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని చూసుకొని మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. కల్లుప్పు వేసుకుంటే ఇంకా బావుంటుంది టేస్ట్. నెక్స్ట్ మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత నెక్స్ట్ ఒక 3, 4 మినిట్స్ ఆగి మూత తీసి ఒక్కసారి కలుపుకోండి. చూసారు కదా! సగం సగం ఉడికిపోయిందనమాట. సగం నీళ్ళు కూడా ఇంకిపోయాయి. నీళ్ళు కూడా ఆవిరైపోయినాయి. చూస్తున్నారు కదా! అంతేనండి. ఇలా బాగా కలపొద్దు. ఎందుకంటే బిర్యానీ రైస్ కదా! మళ్ళీ విరిగిపోతుందనమాట. అందు గురించనేసని. నెక్స్ట్ ఇక్కడ ఈ టైంలోనే మనం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర ఉంది. కొత్తిమీర వేసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి మీరు కావాలి అనుకుంటే ఇందులో పెరుగు యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఈ వాటర్ బదులు కొబ్బరి పాలు అంటారు కదండీ! ఈ కొబ్బరి పాలు కూడా వేసుకున్న చాలా బావుంటుంది టేస్ట్. సూపర్ ఉంటుందనమాట. కానీ నాకు అంత టైం లేదు. అందు గురించి అనేసి నేను మామూలుగా చేసేసాను నేను ఇవాళ. నెక్స్ట్ వచ్చేసి ఇలా చూసారు కదా! ఇప్పుడు వాటర్ అనేవి చాలా తగ్గిపోయినాయి అనమాట. ఇక్కడ నేను నెయ్యి అనేది యాడ్ చేశానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయిందనమాట. ఒక 2 స్పూన్స్ నెయ్యి అనేది పైనుంచి యాడ్ చేసుకుంటే మనకి ఇంకా చాలా బావుంటుంది. దీనికి ఏమీ అవసరం లేదండి. ఉట్టిదే తినేయొచ్చు. కానీ నేను దీనికి కొంచెం రైతా కలిపాననమాట. చూపిస్తున్నాను ఇక్కడ మీకదే. ఇవాళ మా లంచ్‌లోకి సోయా చంక్స్ పులావ్, రైతా అంతేనండి. అందరూ పండగ ఎలా జరుపుకున్నారు? సంక్రాంతి పండుగ అందరూ సేఫ్‌గా ఇంటికొచ్చేసారా? ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.